హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మినిమం 6,000 పోస్టులతో అతి త్వరలో జూన్ నెలలో రాబోతున్న ఈ జీపీఓ నోటిఫికేషన్కి సంబంధించి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే మనకు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అనేది పెట్టడం జరిగింది. సో ఏజ్ మనకు ఏదైతే 2018లో వచ్చిన ఈ విఆర్ఓ నోటిఫికేషన్ ఉందో దాని ప్రకారం మనం చూస్తే ఏజ్ వచ్చేసి మనకు మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 46 ఇయర్స్ అయితే ఉండాలి. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వారికి మనకు అదనంగా 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే అది 100% ఉంటుంది. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లో అయితే క్వెషన్ పేపర్ ఉంటుంది. సో మనము ప్రస్తుతము ఈ ఏజ్ గాని ఇవన్నీ కూడా సో పాత నోటిఫికేషన్‌ని బేస్ చేసుకొని మనము చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ అప్పుడు మనకు 2018లో వచ్చిన నోటిఫికేషన్‌లో సిలబస్ పేపర్ ప్యాటర్న్ అనేది చూస్తే మనకు సో ఒకటే పేపర్ ఉన్నది 150 మార్కులకు. దీంట్లో జనరల్ నాలెడ్జ్‌కి 75 మార్కులు, సెక్రటేరియల్ ఎబిలిటీస్‌కి 75 మార్కులతో మొత్తం 150 నిమిషాల్లో 150 మార్కులతో ఎగ్జామ్ నిర్వహించారు. సో మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో బైలింగ్వల్‌లో క్వెషన్ పేపర్ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇప్పుడు ఇదే విధంగా సిలబస్ గాని, క్వెషన్ పేపర్ నంబర్ ఆఫ్ పేపర్స్ ఈ విధంగానే ఉండే అవకాశం ఉందా? లేకుంటే ఏదైనా మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందా? అనే అంశాన్ని కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో మనం ఏదైతే ఈ పేపర్‌ని చూసే ముందు పేపర్ నంబర్ ఆఫ్ పేపర్స్ సంబంధించి అప్డేట్ చూసే ముందు సో సిలబస్ ఒకసారి చూద్దాం. సో జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్. సో దీంట్లో చూస్తే జనరల్ నాలెడ్జ్‌లో మనకు మొత్తం 9 ఆహ్, పాయింట్స్‌గా డివైడ్ చేశారు సిలబస్‌ని. సో ఫస్ట్ వన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ లోకల్. అదేవిధంగా జనరల్ సైన్స్, సో డైలీ లైఫ్‌లో సైన్స్, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ కావచ్చు, సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా సిలబస్‌లో పెట్టారు. తర్వాత మనకు ఇండియా అండ్ తెలంగాణకు సంబంధించిన జాగ్రఫీ అండ్ ఎకానమీ. సో ఫ్రెండ్స్ ఒకటే లైన్ ఉంది. బట్ ఇక్కడ ఎకానమీ అండ్ జాగ్రఫీ చాలా పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ వరల్డ్ ఎకానమీ, వరల్డ్ జాగ్రఫీ అనేది లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా మనకు ఫోర్త్ పాయింట్‌లో మనకు భారత రాజ్యాంగం. సో దీంట్లో ముఖ్య లక్షణాలు, రాజకీయ వ్యవస్థ అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అది ప్రభుత్వాలు, పంచాయతీరాజ్ వ్యవస్థ మరియు గ్రామీణాభివృద్ధికి సంబంధించి. అదేవిధంగా ఫిఫ్త్ పాయింట్‌లో వచ్చేసి మనకు ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీలో మనకు నేషనల్ మూవ్‌మెంట్ పైన దృష్టి పెట్టాలని ఇచ్చారు. అదేవిధంగా మనకు తెలంగాణకు సంబంధించి చరిత్ర మరియు ఉద్యమ చరిత్ర. సో తెలంగాణ ఉద్యమ చరిత్ర మరియు చరిత్ర 2 ఒకే పాయింట్‌లో ఇవ్వడం జరిగింది. సో 2 సబ్జెక్ట్స్ ఇవి. అదేవిధంగా మనకు తెలంగాణకు సంబంధించి మరొక అంశం ఏంటంటే మన యొక్క సొసైటీ, కల్చరు, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్. సో వీటి కళలు అంటే సాహిత్యము, కల్చర్ సంబంధించిన అంశము తెలంగాణకు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర విధానాలు. సో ఫ్రెండ్స్ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి విధానాలు అమలు చేస్తుంది? సో ఈ ప్రస్తుతం కావచ్చు, గతంలోని కంటిన్యూ అయితా ఉంటే ఇవన్నీ కూడా మనకు కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ఈ టాపిక్ వస్తుంది. సో అదేవిధంగా ఫ్రెండ్స్ మనకు నీతి అంటే ఎథిక్స్ అనే టాపిక్ ఇది. సో దీంట్లో జెండరు, బలహీన వర్గాల పట్ల ఇక్కడ సున్నితత్వం, సామాజిక అవగాహన. సో ఇది ఫ్రెండ్స్ మనకు జనరల్ నాలెడ్జ్‌లో గతంలో ఉన్న సిలబస్. సో మనము మరి సెక్రటేరియల్ ఎబిలిటీస్‌లో ఏం సిలబస్ ఉందనేది కూడా చూద్దాం. ఇక్కడ బేసిక్ ఇంగ్లీష్ ఉంది 8థ్ క్లాస్ స్టాండర్డ్‌లో. అప్పుడు ఇంటర్ ఉన్నది కాబట్టి ఇంటర్ అర్హత కాబట్టి 8థ్ పెట్టారు. ఇప్పుడు డిగ్రీ అర్హత కాబట్టి 10థ్ స్టాండర్డ్ ఉంటుంది. సో క్వెషన్ దాని యొక్క క్వాలిటీ అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డిగ్రీ అన్నప్పుడు డిగ్రీ పైన ఉన్న వాళ్ళందరూ రాస్తారు కాబట్టి సో గ్రూప్ 2 స్టాండర్డ్‌లోనే ఉంటుంది. సో మెంటల్ అబిలిటీ దీంట్లో వెర్బల్, నాన్ వెర్బల్, సో లాజికల్ రీజనింగ్, సో సంఖ్యా సామర్థ్యాలు, అదేవిధంగా అంకగణిత అంటే ఆర్థమెటిక్ సంబంధించి. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్‌గా గతంలో ఉన్న సిలబస్. ఇప్పుడు చూస్తే ఈ సిలబస్ మొత్తాన్ని మనకు పేపర్ 1లో పెట్టి పేపర్ 2లో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకు పేపర్ 2లో ఈ భూభారతి చట్టం 2025 ఏదైతే ఉందో ఈ చట్టం, అదేవిధంగా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించి పేపర్‌ని యాడ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ పేపర్ 2గా పెట్టకున్నా గానీ పేపర్ 1లో కూడా ఈ అంశాన్నయితే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే ఉంది. సో సిలబస్ ఇప్పుడైతే ప్రిపరేషన్ గ్రూప్ 2 ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ దీనికి ప్రిపేర్ అయితున్నట్టే. కాకపోతే ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ మీద క్లారిటీ వస్తుంది కాబట్టి అప్పుడు ఈ ఎక్స్‌ట్రా సిలబస్ ఏదైనా ఉంటే దాని మీద అప్పుడు ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇది మనకు మన వీఆర్ఓ జీపీఓ పోస్టుకు సంబంధించి అతి త్వరలో నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో మనకు దీనికి సంబంధించిన సిలబస్, ఏజ్, అదేవిధంగా నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, ఎన్ని పోస్టులు ఉంటాయనే దాని మీద ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్ మనకు ఓవరాల్‌గా
6000కు పోస్టులకు మనకు నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా ఒక పకడ్బందీ ప్రణాళికతో ప్రిపేర్ అయ్యి మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారని నేను భావిస్తా ఉన్నాను. సో, థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.